ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 2 సంవత్సరాల్లో కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేస్తున్న ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలని జగన్ గారు ఒక అబద్ధపు క్వార్టర్ని ఏర్పాటు చేసుకొని నిందలు వేస్తున్నారు. మన అందరికీ తెలుసు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా అంగీకరించి దాని మీద ఎలక్షన్కి వెళ్ళి గెలిచిన తర్వాత 3 రాజధానులని పేరు పెట్టి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తానని ఆ 5 సంవత్సరాలకు ఊకదంపుడు చేశాడు. 3 రాజధానులు అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళి ప్రజలు ఆయన్ని విశ్వసించలేకపోయి 11 సీట్లకే పరిమితం చేస్తున్నా ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడు అమరావతిని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి చేస్తుంటే భారతదేశంలోనే గొప్ప రాజధానిగా చూపించాలని ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చేస్తున్న పనిని ప్రజలు తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో జగన్ గారు ఇప్పుడు మావిగన్న పేరు మీద ముందుకెళ్తున్నారు. ఆయన ఏది తీసుకుంటున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు అర్థం కాలేదు. ఏంటంటే ఒక మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి వ్యక్తుల మాటలు మన ఆంధ్ర ప్రజలు అయితే నమ్ముతారని నేను విశ్వసించటం లేదు. అయినా మీడియా పరంగా ఆయన మాట్లాడే మాటలు మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. అలాగే మన అందరం చూసాము, అనంతబాబు తన కారు డ్రైవర్ని చంపి పార్సీ చేసి ఒక దళితుని చేస్తే కనీసం పలకరించడానికి కూడా వెళ్ళలేదు. మనందరం ఈ మధ్య చూసాం, విజయవాడలోని సాయికృష్ణ హత్య జరిగితే, సాయికృష్ణ అదృశ్యం జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించాడు. సాయికృష్ణ తాలూకు చరిత్ర ఏమిటి? ఆయన ఏంటంటే ఒక రౌడీ షీటరు. ఆయన మీద సుమారుగా 23 నుంచి 24 కేసులు నమోదై ఉన్నాయి. అసలు సమాజానికి జగన్ ఎలాంటి సందేశం ఇస్తున్నారనేదే మనకు అర్థమవుతుంది. ఎవరైతే రౌడీ షీట్లు, గంజాయి బ్యాచ్ లేదంటే అక్రమ మద్యం వ్యాపారస్తుల్ని ఈయన క్వార్టరీగా ఏర్పాటు చేసుకుని వాళ్ళే పెంచి పోషిస్తున్నాడు. అసలు ఈ సమాజానికి ఏమి నేర్పుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం మన ఆంధ్రప్రదేశ్కి దురదృష్టమని చెప్పాలి. ఈ ప్రతిపక్ష నాయకుడైనా సరే అధికార పక్షాన్ని సరిగా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఎత్తి చూపించి సక్రమైన మార్గంలో పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి తను పాటుపడాల్సింది పోయి 11 సీట్లు ఇచ్చారు. కనీసం ఆయన పాత్రని ఈ 2 సంవత్సరాలు కూడా ఏమీ పోషించలేదు. అలాంటి వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ 29లో మేము గెలుస్తాము అని అంటున్నాడో అయితే అర్థం కాలేదు. మేము ఆయన ప్రవర్తన కానీ లేదంటే ఇప్పుడు చేసే ప్రభుత్వం తాలూకు అభివృద్ధిని చూసి ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. సుమారుగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన శాఖని గత ప్రభుత్వంలో లాస్ట్ ప్లేస్ లో ఉన్న శాఖను తీసుకొచ్చి ఇప్పుడు ప్రథమ స్థానంలో చూపించి జాతీయ స్థాయిలోనే ఆ గ్రామీణాభివృద్ధి శాఖనేమో మొదటి స్థానంలో తీసుకొచ్చారు. అలాగే ఈ భారతదేశం మొత్తం మీద అమరావతి చెప్పుకోదగ్గ రాజధానిగా చేయాలని శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ అందరూ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే 2027లోనే పోలవరం నీళ్లు తాళపాలెం దాకా మన జిల్లా దాకా తీసుకొచ్చి అందించాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. ఇంత విజన్తో పనిచేస్తున్నారు. 2047 నాటికే మన ఆంధ్రప్రదేశ్ని ప్రథమ స్థానంలో నిలపాలని, అలాగే 4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీసుకురావాలని ఎంతో ప్రయత్నం జరుగుతుంది. ప్రజలకు నేను చెప్పేది ఒకటే, అభివృద్ధిని చూడండి. ఒక నాయకుడిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడిని మనం గెలిపించుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలి. జగన్కి పొరపాటుగా ఆశలకు భాషలకు పై వేషములకే మోసపోవద్దే అన్నారు. ఏమాత్రమైనా మనం మోసపోతే మళ్ళీ మన విచ్ఛిన్నాన్ని మనమే కోరుకొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. అంచేత జగన్ ఏది చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా రాబోయే 15 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేటట్టుగా ఉంటుందని మేము ప్రగాఢంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. మిత్రులకు నమస్కారం. నా పేరు చదరం నాగేశ్వరరావు, ఎంపీటీసీ, జనసేన పార్టీ. ఈ మధ్యన మీడియాలోను సోషల్ మీడియాలోను పులివెందుల ఎమ్మెల్యే
జగన్మోహన్ రెడ్డి రకరకాలైన విమర్శలు చేస్తున్నారు. దేశం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అభిమానించే పవన్ కళ్యాణ్ మీద ఈయన దుష్ప్రచారం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద మీరు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరో నమ్మరుగాక మిమ్మల్ని ఇంకా 11 సీట్ల నుంచి ఇంకా కిందకు తొక్కేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మచ్చలేని మంచిముత్యం లాంటి నాయకులు వారి మీద లేనిపోని అబండాలు వేస్తూ ఆయన వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడుతున్నారు. ఎన్నికల ముందు అదే చేశారు, అదే త్రోవలో మళ్ళీ నడిచెళ్తున్నారు. పర్వాలేదు, ప్రజల మీద మంచి గుణపాఠమే చెప్పారు, మళ్ళీ కూడా చెప్పబోతున్నారు. ఎందువల్లంటే ఆయన స్వార్థ రాజకీయాలు చేయలేదు. మీలాగా తల్లిని చెల్లిని అన్యాయం చేసేసి ఆయన ఏమి చేయలేదు. కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారు, ప్రజలే బాగా చూసుకుంటున్నారు, ఆయనకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు హిందూ దేవాలయాల పైన జరిగిన దాడుల పైన ఏమీ చర్యలు తీసుకోలేన దద్దమ్మ ప్రభుత్వం ఇది అనాలి. మీరు కూడా అలాంటి భాష వాడుతున్నారు. ఇక్కడ రామతీర్థాల్లో రాముల వారి శిరస్సును ఖండిస్తేనే కనీసం కేసు పెట్టి అరెస్ట్ చేయలేని చేతగాన ప్రభుత్వం అప్పుడు మీది. అదేవిధంగా దేవతామూర్తులు ఊరేగింపే రథాన్ని తగలబెట్టేస్తే దోషుల్ని శిక్షించలేకపోయావు. అలాంటి ప్రభుత్వాన్ని నడిపిన నువ్వు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని అబండాలను మాట్లాడుతున్నావు. నీ పద్ధతి ఏంటో నీకే తెలీదు. నీ పార్టీకి ఒక పద్ధతి లేదు. అసెంబ్లీలో 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి మాట్లాడావు, మళ్ళీ ప్రతిపక్షంలో ఒకటి మాట్లాడావు. మతి ఉండే మాట్లాడుతున్నావా, మతి భ్రమించి మాట్లాడుతున్నావా? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నిన్న మన ఆంధ్రప్రదేశ్లో గొడ్ల పార్టీ అధినేత, అది మన వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి అంటేనే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే 2029 ఎన్నికలకి మావిగాన్ మీదే మేము ఎన్నికలకు వెళ్తామని నేను ప్రెస్ మీట్ పెట్టుకొని అందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ పబ్జీ గేమ్ ఆడుకునే గొడ్ల పార్టీ అధినేత పరిపాలన, ప్రజల గురించి పరిపాలన అందిస్తున్న, ప్రజల సంక్షేమం గురించి పరిపాలన చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏమాత్రం మాట్లాడే అర్హత వారికైతే లేదు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు మనం చూసుకుంటే, అంతేకాకుండా 2014లో వైసీపీ పార్టీ ఎలక్షన్స్ కి వెళ్ళడం జరిగింది. అప్పుడు గిరిజన ప్రాంతంలో అన్ని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు వెళ్ళడం కూడా జరిగింది, మనందరూ కూడా చూసాం. అదే 2019 నుంచి 19 ఎన్నికల్లో కూడా గిరిజన ప్రాంతంలో వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీ కూడా గెలవడం కూడా జరిగింది, వైసీపీ వాళ్ళే. కానీ 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల్లో అంత నమ్మి వీళ్ళకి ఓట్లు వేసిన గిరిజనులకి కేవలం అతను 95 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది వాళ్ళ అభివృద్ధి గురించి. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు అదే గిరిజన ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కూటమి ప్రభుత్వానికి లేకపోయినా సరే గిరిజనులు ప్రజలు ఎవరైనా ఒకటే అని భావించి, కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే 1005 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకెక్కడ ఉంది? నీ నమ్మి ఓట్లు వేసిన వాళ్ళే నెట్టేట ముంచి వాళ్ళ అనాథలుగా వదిలేడు. నిన్న నమ్మి ఎలక్షన్ లో కూడా ఎంతో సహాయ సహకారాలు ఇచ్చిన కన్నా తల్లిని కూడా రోడ్డు మీద వదిలేడు. అలాగే ఎన్నో కనీసం కొన్ని వేల కిలోమీటర్లు నీ గురించి నువ్వు జైల్లో ఉంటే పాదయాత్ర చేసిన చెల్లిని కూడా అనాథగా వదిలేయడం. నువ్వు ఈ రోజు ప్రజల గురించి మాట్లాడుతున్నావు. మనకు ఎంతో నిప్పు లాంటి పవన్ కళ్యాణ్ గురించి నువ్వేమో వారినేమో సైడ్ క్యారెక్టర్ అని చెప్పి నువ్వు ఏదో సంపాదించావు అన్ని కూడా ఈ సునగానందం నువ్వు తీర్చుకుంటున్నావు. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నీకు తగిన శాస్తి చెప్తారు. ఆల్రెడీ నీకు 11 సీట్లు వచ్చాయి. రాబోయే ఎలక్షన్ లో కూడా నువ్వు మావిగాని పడిన వెళ్తే నీకు ఆ గన్న తప్ప ఏం మిగలదని ఈ సందర్భంగా చెప్తూ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం, మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఒక సువర్ణ పరిపాలన గత 2 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఏ అంశం తీసుకున్నా, ఏ శాఖ తీసుకున్నా, ఏ ఒక్క సమస్య తీసుకున్నా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ సమస్యలు నిర్వీర్యం చేసి
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారు మరియు ఉప ముఖ్యమంత్రి వారిని చూసి ఓర్చుకోలేక ఓరవలేక ఏదో ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో ప్రజల్ని అలాగే పెట్టుబడి పెట్టడానికి వచ్చిన ఇన్వెస్టర్లను ఒక గందరగోళ పరిస్థితిలో తీసుకెళ్లాలని ఒక దురుద్దేశంతో గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావిగన్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను భవిష్యత్తు తరాలను కూడా ఒక గందరగోళ స్థితికి తీసుకొస్తున్నారు. మావిగన్ అని చెప్పి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని మావిగన్ అని చెప్పి తీసుకొస్తుంటే అసలు ఇప్పటికే ఆ ప్రాంతాలు ఆల్రెడీ రాజధాని పరిపాలన ప్రాంతంలోనే ఉన్నాయి. కొత్తగా ఆయన తీసుకొచ్చి ప్రతిపాదన చేసేది ఏమీ లేదు. కానీ దాన్ని కావాలని ఏదైతే అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాల నుంచి ఎవరైతే ఉన్నారో వారిని ఒక రకమైన భయభ్రాంతులు గురి చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, టీడీపీ లేదా కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే ఒక దురుద్దేశంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక అంశం మీద రాష్ట్రాన్ని గందరగోళం చేయాలి, రాష్ట్రం యొక్క అభివృద్ధిని డైవర్ట్ చేయాలనే ఒక కుతంత్రాలతో ఈ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ రోజు చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖలో కానీ, విద్యాశాఖలో కానీ, వేరే ఏ శాఖ తీసుకున్నా కూడా కూటమి ప్రభుత్వం యొక్క మార్క్ డెవలప్మెంట్ కనబడతా ఉంది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన స్థాయి సమస్యలు కాకపోయినా సరే, ఆయన స్థాయి విషయాలు కాకపోయినా సరే అందులో ఇన్వాల్వ్ అయ్యి రీసెంట్ గానే చూసాం విజయవాడలో ఒక రౌడీ షీటర్ యొక్క విషయాన్ని. గతంలో ఈయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం ఉందా, చట్టం పనిచేస్తుందా అని అడుగుతున్నారు. మరి గతంలో 2019 నుంచి 2024 ఈ యొక్క 5 సంవత్సరాల్లో కోవిడ్ టైం నుంచి చూసుకుంటే మాస్కులు లేవని అడిగిన ఒక డాక్టర్ చనిపోయినప్పుడు ఆ డాక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. వారి యొక్క ముఖ్య అనుచరుడు అనంతబాబు తన దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వారి కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. అలాగే వారి యొక్క ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక మంత్రి గారి కుమారుడు స్థానిక వాలంటీర్ని హత్య చేస్తే ఆ వాలంటీర్ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఒక యువతిని ఏడిపిస్తున్నందుకు వారి యొక్క సోదరుడు 14 సంవత్సరాల తమ్ముడు ప్రశ్నిస్తే సజీవ దహనం చేసినటువంటి ఆ కుటుంబానికి ఈ రోజు వరకు పరామర్శ లేదు. కానీ ఆయన పరామర్శ చేసేది ఎవరినంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ నడుపుకుంటూ ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తున్న కొంతమంది యువకుల్ని స్థానిక పోలీసులు బహిరంగంగా శిక్షిస్తే వారి కుటుంబానికి పరామర్శ చేస్తారు. ఈ రోజు 14 ఏళ్ల యువతిని, ఒక మైనర్ బాలికని తన స్నేహితులతో కలిసి లైంగికంగా వేధించి మానభంగం చేసి చంపేసినటువంటి ఒక క్రూరుడిని సుమారు 25 సంవత్సరాల వయసులోనే మీద 22 కేసులు వేసుకున్నటువంటి పోక్సో కేసులతో సహా మీద వేసుకున్నటువంటి ఒక వ్యక్తిని వెళ్ళి ఈ రోజు ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ, రాజకీయంగా ముందుకు వచ్చి ఎదగాలనుకునే వారికి కానీ ఎటువంటి సందేశం ఇస్తున్నారు అంటే కేవలం వైసీపీ అనేది క్రూరుల్ని, నేరాలు చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించే పార్టీకి పరిమితం చేస్తా ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం. నా పేరు గంగపోన్ జగదీష్, జనసేన పార్టీ అనకాపల్లి మండలం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని చూసి వారలేక తీవ్ర మనస్తాపం గురై డిప్రెషన్లో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్సీ పార్టీని మావిగన్ పార్టీ కింద మార్చుకున్న సంగతి మనం అందరం చూసాం. ఈ విషయం మేము చెప్తున్నది కాదు. ఎందుకంటే ఆయనకి గొడ్డలి, కత్తి లేదా గన్ను లేకుండా పార్టీని నడపడం ఆయనకి ఇష్టం లేదని సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఏం చెప్పారంటే మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్తున్నారు. అసలు అమరావతి అనేది ఏంటి? 26 జిల్లాల యొక్క ప్రజల్ని అందరినీ కలిపి అమరావతిగా మన ఈరోజు రాష్ట్ర కేబినెట్ అనేది నిర్ణయించడం జరిగింది రాజధానిగా. ఆయన ఏంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి ఇది 3 జిల్లాలకి ఆయన రానున్న రోజుల్లో 3 జిల్లాలకి ఏమన్నా ఎలక్షన్ చేసి ఆ 3 జిల్లాలకు పరిమితం అవుతాయని ఆలోచన ఉన్నట్టుంది. అందుకే మీది ఆయన మావిగన్ అని చెప్తున్నారు. మరి మిగతా 23 జిల్లాల్లో ఆయన పోటీ చేసే ఉద్దేశం లేనట్టుంది. అందులో గన్ అనే ఓటు బాగుంది కాదు కాబట్టి మావిగన్ అని పట్టుకొని ఆయన ఏర్పడడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు కృష్ణలంకలో ఒక రౌడీ షీటర్ కానీ అదృష్టం అయితే ఆయనకు కులం, కాపు కులం అని ఉంది కాబట్టి, ఆ ట్యాగ్ ఉంది కాబట్టి ఆ కాపు కులాన్ని పట్టుకొని రాజకీయం చేద్దామని దుర్బుద్ధి నాయకుడు ఎవరు ఉన్నారంటే రాష్ట్రంలో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు సాయి కృష్ణ అనే వ్యక్తి గంజాయి సప్లై చేసే వ్యక్తి, అలాగే ఒక రౌడీ షీటర్ ఆయన స్నేహితులను కలిపి ఒక 14 సంవత్సరాల బాలికని మానభంగం చేస్తే దాని మీద మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఆయన కాపు కులం ట్యాగ్ ఉందని పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. దాన్ని ప్రజలందరూ తిప్పుకొట్టారు. జనసేన పార్టీ కూడా మేము కూడా తీవ్రంగా ఖండించాం. అలాగే మన జరిగిన మీడియా సమావేశంలో ఒక మీడియా మిత్రుడు ఒక విలేకరు గారు అడిగారు, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ రైతుల్ని మీరు పరామర్శిస్తారంటే నేను పరామర్శించను, వాళ్ళు ప్రెజెంట్ అయితే నేను టచ్ చేయని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు టచ్ చేయడంటే ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరిగిన సంగతి ఆయనకు తెలుసు.
గతంలో వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు చేసిన ల్యాండ్ పుల్లింగ్ వ్యవహారం ఇప్పటికీ రికార్డులు సైతం మా దగ్గర ఉన్నాయి. ల్యాండ్ పుల్లింగ్ యాక్ట్ ప్రకారం 18 సెంట్లు, ఎకరానికి 18 సెంట్లు ఇవ్వాల్సిన వాళ్ళు రైతులను అన్యాయం చేసి డిఫార్మ్ బై ల్యాండ్ ని వాళ్ళు తీసుకొని రైతులను అన్యాయం చేసిన సంగతి మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు బయటకు మీరు చేయకండి. త్వరలోనే మీకు బుద్ధి చెప్పేటట్టు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రం చల్లగా ఉన్న సందర్భంలో కుల మతాల ప్రస్తావన తీసేదానికి ఒక పేటీఎం బ్యాచ్ని రాత్రిపూట మీరు వదులుతూ ఉంటారు. అవి కూడా ప్రజలు గమనిస్తున్నారు. జన సైనికులు ఎలా ఉంటారో మీకు తెలుసు. మీరు అధికారంలో ఉన్నప్పుడు జనసేన యొక్క ఆవేశం, జనసేన యొక్క ఉద్దేశం మీకు పూర్తిగా అర్థమైంది. అప్పుడు మీకు చెప్పాం క్లియర్ గానా. మేము తలుచుకుంటే, జన సైనికులు తలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. దయచేసి అలాంటి సందర్భాలు తెచ్చుకోవద్దని చెప్పి ఈ మీడియా సమావేశంలో మీకు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాం. థ్యాంక్ యూ.